అవకాశవాదం. రచన శివాని. గళం హనుమంతరావు. బస్సులోంచి దిగిన శ్రీధర్ కర్చీఫ్తో చెమటలు తుడుచుకున్నాడు. 2 ఏళ్ల తర్వాత ఇంటికి వస్తున్న శ్రీధర్కి ఏమాత్రం సంతోషంగా లేదు. ఇంట్లో జరగబోయే సీన్ ఊహించుకునేసరికి అతనికి టెన్షన్తో మరింత చెమటలు పడుతున్నాయి. ఇక తాను ఇంటికి రావటం, తన వారిని చూడటం ఇదే ఆఖరిసారి కూడా కావచ్చు. మాటకు కట్టుబడి ఉండే తన తల్లిదండ్రులు తన ఉద్దేశం కాదు తన నిర్ణయం వినగానే తనతో తెగతెంపులు చేసుకోవటం ఖాయం. శ్రీధర్కి తన బాల్యం, తనను పెంచి పెద్ద చేయటం కోసం తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, తన మీద వారు కురిపించిన ప్రేమానురాగాలు గుర్తుకు వచ్చి గుండె పిండినట్లయింది. శ్రీధర్కి నీరజ మావయ్య కూతురు. శ్రీధర్ది మొదటి నుంచి మెటీరియలిస్టిక్గా ఆలోచించే గుణం. అందువల్లే తనకంటే మంచి హోదాలో ఉన్న నీరజని ప్రేమించి ఆమె చేత కూడా ఎస్ అనిపించుకున్నాడు. పెద్దలు కూడా వారి పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్నారు. తన ఉన్నత విద్యల కోసం నీరజే వాళ్ళ నాన్నతో డబ్బు సాయం చేయించింది. చదువు అవ్వంగానే అతను ఊహించినట్లే మావయ్య పరపతిని ఉపయోగించి తనకు కార్పొరేట్ కాలేజీలో ఉద్యోగం ఇప్పించాడు. ఇంకా లైఫ్లో సెటిల్ అయ్యాం కదా, నీరజని పెళ్లి చేసుకుందాం అని అనుకుంటుండగానే అతనికి శైలుతో పరిచయం అయింది. శైలు కూడా శ్రీధర్ పనిచేసే కాలేజీలోనే లెక్చరర్గా చేరింది. శ్రీధర్ అంటే ఆసక్తి కనపరిచేది. శ్రీధర్కి శైలుకి స్నేహం పెరిగింది. ఒకరోజు శైలు శ్రీధర్ని ప్రపోజ్ చేసింది. మొదట ఆశ్చర్యపోయినా తర్వాత తన పంథాలో ఆలోచించాడు. శైలుని పెళ్లి చేసుకుంటే వచ్చే కట్నం ప్లస్ నెల నెలా వచ్చే జీతం. ఇద్దరూ లెక్చరర్లే కాబట్టి సొంతగా కాలేజీ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఆలోచించాక శ్రీధర్ తన మనస్సులోంచి నీరజ రూపాన్ని పూర్తిగా చెరిపేశాడు. సెలవులు వచ్చినా ఇంటికి వెళ్లటం మానేశాడు, ఇంట్లో వాళ్ళు పెళ్లి సంగతి అడుగుతారని. ఇంకా శైలు పెళ్లి గురించి తొందర పెడుతుంటే నీరజ డబ్బు తిరిగి ఇచ్చేసి పెద్దవాళ్లతో చెప్పి వస్తానని బయలుదేరాడు. ఇక నీరజ పాపం ఈ రోజునే వస్తున్నానని చక్కగా ముస్తాబై ఉంటుంది. పాపం పెళ్లి గురించి కలలు కంటూ స్వప్నలోకాల్లో విహరిస్తూ ఉండి ఉంటుంది. అసలు ఈ రోజు నువ్వు ఈ పొజిషన్లో ఉండటానికి కారణం నీరజ కదూ. ఆమె లేకపోతే నీకు ఈ ఉన్నత విద్యలు ఉండేవి కావు, ఈ లెక్చరర్ ఉద్యోగము ఉండేది కాదు. ఆమెను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి ఒక్కసారిగా ఆమె కలల కోటని కూల్చివేస్తే పాపం ఏమవుతుంది అంటూ గగ్గోలు పెడుతున్న అంతరాత్మ పీకను శ్రీధర్ బలవంతంగా నొక్కేశాడు. నేను జీవితంలో ఎదగాలి, నాకు ఈ రక్త సంబంధాలు, ఆత్మీయులు, ప్రేమలతో సంబంధం లేదు. డబ్బిచ్చే హోదా ముందు ఇవన్నీ ఎందుకు పనికిరానివి అంతరాత్మతో గట్టిగా చెప్పాడు. అది మళ్ళీ ఏ గొడవ చేయకుండా. అతనికి కావలసింది ఆర్థికంగా సుఖవంతమైన జీవితమే కాని అనురాగాలు, ఆత్మీయతలు కాదు. శ్రీధర్ అనుకున్నట్లుగానే ఇంట్లో చాలా పెద్ద గొడవే జరిగింది. తల్లిదండ్రులు ఇక జన్మలో ముఖం చూపించవద్దని, తమ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వబోమని తేల్చి చెప్పేశారు. అన్నింటికీ మొదటే ప్రిపేర్ అయి ఉండటం వల్ల శ్రీధర్ ఏమీ అప్సెట్ అవ్వలేదు. శైలుతో గడపబోయే విలాసవంతమైన జీవితాన్ని ఊహించుకుంటూ హైదరాబాద్ చేరాడు. కాలేజీలో శైలు వాళ్ల కజిన్ పెళ్లికని లీవ్ పెట్టి వెళ్ళిందని తెలిసింది. 2 వారాల తర్వాత శైలు స్వీట్స్తో ప్రత్యక్షమైంది. శ్రీధర్ వెళ్లేసరికి స్టాఫ్ అంతా కంగ్రాట్స్ చెప్తున్నారు. విషయం తెలుసుకున్న శ్రీధర్ గుండెల్లో బాంబు పేలింది. శైలు వాళ్ల కజిన్ పెళ్లిలో ఎవరో ఎన్ఆర్ఐకి బాగా నచ్చిందట. వచ్చేవారం పెళ్లిట, మళ్లీ వచ్చేవారం అమెరికా వెళ్తోందట. శ్రీధర్కి కాళ్ళ కింద భూమి కదులుతున్న ఫీలింగ్. కాళ్లలోంచి సన్నగా వణుకు ప్రారంభమై అది గుండెల్లోకి పాకింది. ఇక భరించలేక శైలుని నిలదీశాడు. వాట్ శైలు, వాట్ ఆర్ యు గోయింగ్ టు డూ? నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. 2 ఏళ్ల నుంచి ప్రేమ కబుర్లు చెప్పావు, పెళ్ళంటూ చేసుకుంటే నన్నేనన్నావు. మీ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు. నీకోసమని నా వాళ్ళందరినీ వదులుకున్నాను. ఇప్పుడు ఇలా చేయటం నీకేమన్నా న్యాయంగా ఉందా? ఇలాంటి నిర్ణయం తీసుకునే ముందు నేనేమైపోతానో ఆలోచించావా? కమాన్ శ్రీధర్, బీ ప్రాక్టికల్. అప్పుడంటే నువ్వు, నీ పొజిషన్ నచ్చింది. ఇలాంటి మ్యాచ్ వస్తుందని నేను అప్పట్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. అయినా నేనేదో అంత కాని పని చేసినట్లు ఇదైపోతావేం? ఆ మాటకొస్తే 25 ఏళ్లు కనిపించి పెద్ద చేసిన నీ తల్లిదండ్రుల్ని వదిలేశావు. నీరజతో ఎప్పుడో 4 ఏళ్ల క్రితం నీ ఇష్ట ప్రకారమే జరిగిన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నావు. నేను చేసింది అన్యాయం అయితే మరి నువ్వు చేసిందేమిటి? రివర్స్లో అడిగింది శైలు. ఇదంతా నీ మీద ప్రేమతోనే చేశాను శైలు అన్నాడు శ్రీధర్. నువ్వు అలా అంటే నమ్మటానికి నేనేమి పల్లెటూరులో పుట్టిన నీరజ లాంటి మామూలు అమ్మాయిని కాదు శ్రీధర్. చదువుకుని ఉద్యోగం చేస్తున్న ఆధునిక యువతిని.
లోకం చూసిన దాన్ని, ప్రపంచ జ్ఞానం ఉన్నదాన్ని. నువ్వు నన్ను నిజంగా ప్రేమించి ఉంటే నేను అసలు ఇలా చేయగలిగేదాన్నే కాదు. నువ్వు ప్రేమించింది నా వల్ల నీకొచ్చే డబ్బు, పరపతి, హోదాని. జీవితంలో అనుబంధాలకి ఏమాత్రం విలువ ఇవ్వని మెటీరియలిస్ట్వి నువ్వు. నిన్న నీరజ, నేడు నేను, రేపు మరొకరు నచ్చుతారు. అప్పుడు నా గతి ఏమవుతుంది? అసలు నాకు ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు నువ్వైతే ఏం చేస్తావని మొదట ఆలోచించాను. సో నేను ఈ నిర్ణయం తీసుకునేటట్లు నన్ను ఇన్స్పైర్ చేసింది నువ్వే. నిన్ను ప్రేమించిన నేను నిన్నే ఫాలో అవుతున్నాను. సంతోషించు. గుడ్ బై చెప్పి వెళ్ళిపోయింది శైలు. శైలు చెప్పిన దాంట్లో నిజం కూడా ఉండటంతో శ్రీధర్ నోరెత్తలేకపోయాడు. ఇంకా క్లాసులు తీసుకోలేక ఇంటికి బయలుదేరాడు. డోర్ తెరిచేసరికి పసుపు అంటించిన తెల్లని కవర్ కనిపించింది. కవర్ పైన అడ్రస్ రాసిన చేతి వ్రాతను బట్టి అది నీరజ రాసిందని గ్రహించాడు. మనస్సంతా సంతోషంతో పులకించిపోయింది. అప్పటి వరకు ఉన్న బాధనంతా నీరజ చేత్తో తీసేసిన ఫీలింగ్ కలిగింది. మళ్లీ అతని గుండె 2 ఏళ్ల క్రితంలాగే నీరజ కోసం స్పందించసాగింది. శైలు పెళ్లి కంటే ముందు నీరజతో నా పెళ్లి జరగాలి. తనకంటే అందమైన నీరజని నా పక్కన చూసి శైలు బాధపడాలి. కసిగా అనుకుని హుషారుగా కవర్ తెరిచి అందులోని ఉత్తరం చదవసాగాడు. బావా, చాలా థ్యాంక్స్. నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏంటి, దీనికేమైనా పిచ్చి పట్టిందనుకుంటున్నావా? లేదు బావా, నువ్వు చేసిన పని వల్ల నా జీవితమే మారిపోయింది. పొద్దుటి వంట కోసం రాత్రి నుంచి ప్రిపరేషన్లో ఉండి తెల్లవారుజామునే లేచి వంటలు వార్పులు చేసి జీవితం గడపాల్సిన దానికి ఏ చీకు చింత లేకుండా ఇంటి నిండా నౌకర్లతో హాయిగా కారులో తిరిగే జీవితం లభించబోతోంది. ఎలాగంటావా? అత్తయ్య మావయ్య నీతో తెగతెంపులు చేసుకుని ఆస్తంతా నాకే రాశారు. మావయ్య ప్రయత్నము, ఇటు మా ఆస్తికి అటు ఒకప్పటి నీ ఆస్తికి వారసురాలిని కావడము, కాస్త అందంగా కూడా ఉంటానేమో. నేను ఐఏఎస్ ఆఫీసర్కి భార్యను కాబోతున్నాను. అమ్మ అత్తయ్య నిన్ను పెళ్లికి పిలవద్దన్నారు. అయినా నాకింత మేలు చేసిన నీకు కృతజ్ఞతలు చెప్పుకుందామని ఈ ఉత్తరం రాస్తున్నాను. నీవు కూడా నువ్వు కోరుకున్న అమ్మాయితో సుఖంగా జీవితం గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ ఇట్లు నీరజ. ఉత్తరం చదివిన శ్రీధర్ దబ్బున కింద పడిపోయాడు. ఆ విధంగా ప్రతిదీ మెటీరియలిస్టిక్ గా ఆలోచించిన శ్రీధర్కి ఆస్తులు మిగల్లేదు, ఆత్మీయులు మిగల్లేదు.